యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో లోకరక్షకుడు అనే టీవీ పరిచర్య తరపున ఇదనాన్ని ప్రతి ఉదయం 6 గంటల నుండి దీవెనివాణి అనే కార్యక్రమం యూట్యూబ్లో మనము చూస్తున్నాము, ప్రచారం చేస్తున్నాం. మరి డాక్టర్ లూక గిల్కలా జీసస్ మినిస్ట్రీస్ అని కొట్టినప్పుడు ఆ భాగంలోకి మనం వెళ్తాం. దేవుని స్తోత్రం. అలాగే ప్రతి మంగళవారం సాయంత్రం 3:30 గంటలకు లోకరక్షకుడు అనే టీవీ పరిచర్య మరి ఆ ఆరాధన ఛానల్లో నుండి ఆ ప్రసారం అవుతుంది. మరి అనేకమంది చూస్తున్నారు. మరి అనేకులకు మీరు పరిచయం చేయండి, ప్రార్థించండి. అనేకమైన ప్రార్థనా విషయాలు మీరు ఫోన్ కాల్ లేకపోతే మెసేజ్లో పెడుతున్నారు. వందనాలు. 24 గంటలు ప్రార్థన బృందము అనేది ఉన్నది. మీ ప్రాముఖ్యమైన విషయాలు ఉంటే అవి రాసి మరి మీ యొక్క ఫోన్ నెంబరు మీ యొక్క పేరుతో సహా పంపిస్తే దాన్ని ఎంటర్ చేసి మరి ఆ టీం వారు మరి భారముతో ప్రార్థన చేస్తారు. అందువల్ల ఏంటంటే అది పద్ధతి ప్రకారంగా ఉంటుంది. ఎందుకంటే టీం ఉంది కాబట్టి అది మన సహకారం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఈ దినాన్ని మన యొక్క ధ్యానాంశము ఏమి అని అంటే అపవాది, విరోధి అయిన అపవాది. వాడు విరోధి. అందువల్ల ఈ విషయాన్ని ఎందుకు మనం ధ్యానం చేయాల్సి వస్తుంది అని అంటే మన దినదిన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, లేకుంటే సంఘ జీవితంలో, లేక సమాజంలో మనం ఉన్నప్పుడు, డ్యూటీస్లో ఉన్నప్పుడు రకరకాలుగా మన అనుదిన జీవితంలో దినదినము కూడా వీడు ఏదో విధంగా సాతానుడు మనలను వాడు గాయపరుస్తూ ఉంటాడు, లేకుంటే మన మైండ్ని చెడగొడుతూ ఉంటాడు, కలతల పెడతా ఉంటాడు, లేకుంటే అశాంతి కలిగిస్తూ ఉంటాడు, రకరకాలైన ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు. మరి ఏ విధము చేతనైనా సరే మనలను ట్రబుల్ చేయాలి, అది వాడి ఉద్దేశం. ఎందుకు మనం బాధపడితే అనగా మనము మరి ప్రభు సంబంధులం. ఆయన మనలను ఆయన కొనుక్కున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. మరి మనలను తన సొత్తైన జనాంగముగా లెక్కించాడు. అందువల్ల తన పిల్లలు బాధపడితే అతడు బాధపడతాడు. అందువల్ల సాతానుడు వాడు విరోధి, దేవునికి విరోధి, సంఘమునకు విరోధి, ఆయన బిడ్డలకు విరోధి. అందువల్ల ఆ విధంగా వాడు మరి సంఘాన్ని కానీ లేకపోతే విశ్వాసులు కానీ గలిబిలి చేసి దేవునికి ఏదోలాగా చిన్న అశాంతి కలిగించాలి అనే ఉద్దేశంతో, గాయం కలిగించాలనే ఉద్దేశంతో వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందువల్ల వాడేమిటి, వాడి ఉనికి ఏమిటి, వాడి చరిత్ర ఏమిటి, వాడు అసలు ఎక్కడి నుండి ప్రారంభమయ్యాడు, వాడు అలాగ మారటానికి వాడి యొక్క చరిత్ర ఏమిటి, ఎందువల్ల వాడు మరి ఎలా మారిపోయాడు. అంత మాత్రమే కాదు, ఇలాగా ఇండైరెక్ట్గా దేవుని మీద, తన యొక్క పిల్లల మీద, లేకుంటే తన సంఘం మీద, దేవుని సంఘం మీద వాడు దాడి చేస్తున్నాడు. అందువల్ల ఏంటంటే మరి దాని కొరకు మనం కొంచెం అవగాహన కలిగి ఉంటే మనం మెలకువగా ఉండడానికి, మరి ఎలాగ వాడిని జయించాలో మరి సిద్ధపడడానికి, లేకుంటే వాడికి మనం దొరకకుండా జాగ్రత్త పడడానికి ఇది దోహదం అవుతుంది. అందువల్ల అపవాది లేకపోతే సాతానుడు అని మనం పదే చెప్తాం, కానీ వాడి చరిత్ర కూడా తెలుసుకోగలిగితే మనం మంచిది. దేవుని స్తోత్రం. ఈ సమయమందు మరి చిన్న ప్రార్థన. ప్రేమల మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ ప్రభువ మా తండ్రి, ఈ యొక్క దీవెనివాణి అనే కార్యక్రమాన్ని మా తండ్రి చక్కగా మరి జరిగిస్తూ ఉన్నారు. వందనాలు. ఎంతమంది అయితే ప్రభువా చూడటానికి, వాక్యం నేర్చుకోవటానికి,
ఇష్టపడుతూ మరి వారు కనిపెడుతున్నారు. వారందరిపై, వారి కుటుంబాలపై దీవెన ఉంచండి. దురాత్మలను బంధించండి. అపవాదిని లయపరచండి. యేసు ప్రభు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయం అందు పరిశుద్ధ గ్రంథములో యెహెజ్కేలు గ్రంథము 28 అధ్యాయం మరి 11 నుండి కొన్ని మాటలు మనం చదువుదాం ఈ సందర్భాన్ని బట్టి. దేవుని స్తోత్రం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్చు వచనమెత్తి ఎలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదేనులో నీవుంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినము పిల్లన గ్రోబులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచూ వచ్చితివి. గనుక దేవుని పర్వతం మీద ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు, కాలుచున్న రాళ్ల మధ్యను నీవెకను సంచరింపవు. నిన్ను నాశనము చేసితిని. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి భాగంలో మనకు అర్థమైపోయింది విరోధి అయిన అపవాది పూర్వ స్టేటస్ ఏమిటి, ప్రభు ద్వారా వాడు ఎలా ప్రేమించబడ్డాడు, ఏ స్థాయిలో ఉన్నాడు. అయితే వాడిలో గర్వం వచ్చింది, మరి అహంభావం వచ్చింది, మరి దురాశ వచ్చింది. వాడు దేవుని స్థానమును వాడు ఆక్యుపై చేయాలని చూస్తున్నాడు. అందువల్ల దేవుడు వాడిని అక్కడ నుండి మరి వాడిని నెట్టివేసినాడు. మరి ఆ భాగాన్ని మనం చూసినప్పుడు కొంతగా మనకు అర్థమవుతుంది అది వారి పూర్వ చరిత్ర. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఒక మాట కూడా చదువు సందర్భంలో యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుండి 15 వరకు. దేవుని స్తోత్రం. 14, 12 నుండి 15 వరకు. వాడి పేరేమిటో గతంలో, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకొందును అని నీ మనస్సులో అనుకొంటివి గదా. వాడు మరి మహోన్నతునితో సమానంగా చేసుకోవాలని ఆశపడుతున్నాడు. చూడండి, అందువల్ల మరి వాడి స్థితిని కోల్పోవడానికి వాడే కారణమైనాడు. ఎవరైనా సరే మరి దేవుడిచ్చే ధన్యతలు, దేవుడిచ్చేటువంటి ఆ పొజిషను ఎవడైనా సరే మిస్యూజ్ చేసుకుంటే మరి బలహీనమైపోతాడు, కోల్పోతాడు. అందువల్ల దేవునికి విరోధి అయిపోతాడు. దేవుని ఇచ్చినటువంటి ఆ దివ్యానుభూతి నుండి దూరం అయిపోతాడు. అందువలటంటే మనము ప్రభువునకు నమ్మకమైనటువంటి బిడ్డలుగా ఉండాలి. విరిగి నలిగిన హృదయం గలవారిగా ఉండి ప్రభు మనలను మరి ఏ విధముగా
ఏ స్థాయిలో ఉంచారో దానిని బట్టి, ఆ పరిస్థితిని బట్టి, ఆ స్థితిని బట్టి ఆయన మనము కొనియాడాలి. ఆయనకి నమ్మకంగా ఏ చిన్న పని ఇచ్చినా నమ్మకంగా మనము అతని కొరకు మరి జరిగిస్తూ ముందుకు వెళితే ప్రభు మరి చిన్న స్థితి నుండి పెద్ద స్థితిలోని తీసుకెళ్తాడు. మొదట నీ స్థితి కొద్దిగా నుండినను తొదకు నీవు మహాభివృద్ధి పొందేదు అనే మాట ఉన్నది. అందువల్ల మరి మనం అలాగ ప్రభు చేతిలోనికి అప్పగించాలి. మనమే హెచ్చించుకోవాలని ట్రై చేసామనుకోండి, తనకు తాను హెచ్చించుకునేవాడు మరి తగ్గించబడతాడు అని ఉన్నది. అందువల్ల ప్రభువే మనల్ని హెచ్చిస్తాడు. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, నువ్వు పైవాడిగా ఉంటావు కానీ కిందివాడిగా ఉండవు. అది ప్రభు యొక్క వాగ్దానం. దేవుని స్తోత్రం. అందువల్ల విరోధి అయిన అపవాది, వాడు విరోధి, వాడికి విరోధి అనే పేరు ఒకటి ఉంది, 2 అపవాది అనే పేరు ఇంకోటి ఉంది, 3 గర్జించు సింహము అని ఇంకో పేరు ఉన్నది. వాడికి ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి. 1 పేతురు 5:8 ఎవరిని మింగుదురా అని తిరుగుతాడంటాడు. ఎక్కడ ఎవడ దొరుకుతాడో అని పట్టుకోవాలా, వాడిని నాశనం చేసేయాలా, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసేయాలా, ఆ పిల్లల్ని గలిబిలు చేసేయాలా, ఆ పిల్లల భవిష్యత్తు పాడు చేసేయాలా, ఆరోగ్యాలు సరిగొట్టేయాలి, ఆర్థిక విషయాలన్నీ గలిబిలి చేసేయాలి. అది వాడి యొక్క ప్రయత్నం. ఎక్కడ ఎవరు దొరుకుతారా అని అలా చూస్తాడు. అందువల్ల నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి అని ప్రభు ఆత్మ మనతో మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం. అందువల్ల ఎవరిని మృంగుదురా, ఎవరిని పడగొడతానా, ఎవరిని చెడగొట్టాలా, అది వాడి ప్రయాణం. అందువల్ల శోధకుడు మనిషిని ఏ విధముగా ఎన్ని విధములుగా శోధిస్తాడో చూడండి. మొదటగా మనిషి దేహంలో ఉన్న అవయములను వాడుకొని మనిషిని పడగొట్టడానికి, చెడగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అంటే అవయవాలంటే మన కన్ను ఉంది, వాడు దాని కన్ను ద్వారా పాపం చేయించడానికి ట్రై చేస్తాడు. నోటు ద్వారా బూతులు, చెవి వినికిడి ద్వారా చెడ్డ మాటలు, చేతులు మరి దుష్టమైనటువంటి హాని చేసేటువంటి చెడు రాతలు, అలాగే పాదములు, అలాగే దేహముతో మనం పాపం చేయడానికి మన దేహాన్ని వాడు అలా వాడుకోవడానికి అవ్వను అలాగే చేశాడు. వాడు ఆమె కంటితో ఇలా చూచిందంతే, మరి ఎంతో మరి అట్రాక్ట్ అయింది. అలాగా మనలో ఉన్నటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలను వాడు వాడుకొని ఏ విధంగానే సరే మనం పడగొట్టడానికి ట్రై చేస్తాడు. పొతుఫేరు భార్య యోసేపు మీద కన్ను వేసిందంట. చూడండి, ఆమె కన్నును బట్టి ఆమె బలహీనరాలయ్యింది. గమనించండి. 2 మనిషిలో ఫీలింగ్స్ ద్వారా వాడు అటాక్ చేస్తాడు. మనిషికి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ఎలాంటి ఫీలింగ్స్ అంటే మరి కోపము అని, ద్వేషము అని, పగ అని, కక్ష అని, అహంభావం అని, ఇలాంటివన్నీ మనిషిలో ఉంటుంటాయి. అంటే కొంతమందికి అవి చాలా ఎక్కువగా ఏదో ఒక యాంగిల్లో. అందువల్ల మనం ఎక్కడ బలహీనమో వాడు తెలుసు. ఆ విధంగా అవకాశం వచ్చినప్పుడు మరి దాని ద్వారా మనలో ప్రవేశించడానికి ట్రై చేస్తాడు. చూడండి, కోపపడుడు కానీ పాపం చేయడం ఉంది. అందువల్ల మన ఫీలింగ్స్ని బట్టి వాడు అటాక్ చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. 3 కొంతమంది వ్యక్తులను వాడుకుంటాడు. మన మీద దాడికి వాడు వాళ్ళని సిద్ధపరుస్తాడు. ఎవరంటే కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అయ్యి ఉండొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ భర్త అయ్యి ఉండొచ్చు, భార్య అయ్యి ఉండొచ్చు, అత్త అయ్యి ఉండొచ్చు, పిల్లలు అయ్యి ఉండొచ్చు, లేకపోతే కోడళ్ళు అయ్యి ఉండొచ్చు, లేకపోతే కొన్ని రిలేషన్స్ అయ్యి ఉండొచ్చు. గమనించండి. మరి బంధువులు అయ్యి ఉండొచ్చు, స్నేహితులు అయ్యి ఉండొచ్చు. ఎవరు బట్టో ఎలాగోలాగా ఎవరిని బట్టో వాడు ఏదో అటాక్ ఇవ్వాలని ఎవరు చూడండి. కొంతమంది అంత బాగుంటుంది కానీ భర్త భార్య ఇద్దరు ఎప్పుడు గొడవ పడతారు. కొంతమంది అత్తకోడలు గొడవ పడతారు. వాడు ఆ సిచ్యువేషన్ వాడుకుంటాడు. వాడికి ప్రమేయం లేనట్టుగా ఉంటాడు, మనకు కనపడ్డ కానీ వాడి పని వాడు చేస్తూ ఉంటాడు. దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నిటినీ చేస్తూ ప్రోత్సహిస్తాడు అనమాట. 4వ విషయం అంటే కొన్ని సంఘటనలను బట్టి వాడు మనసుపై తన ప్రభావాన్ని చూపిస్తాడు. కొన్ని సంఘటనలు ఎలాగంటే ఉదాహరణకి ఆరోగ్యం బలహీనం అయిపోయింది అనుకోండి, ఏదోలాగా కొన్ని వ్యాధులకు గురైపోతాం. అప్పుడు ఏదో బలహీనం ఉంటే అలా కూడా మరి అలా బలహీన పరిస్థితుల్లో ఎంటర్ అవుతాడు. అలాగే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, అప్పులు ఉంటాయి, ఏదో రకరకాలుగా అక్కడ కూడా మరి వాడు ఎంటర్ అయ్యి ఏదోలాగా దాన్ని మనల్ని గలిబిలి చేయడానికి కథపడానికి చూస్తాడు. తర్వాత ప్రమాదాలు సంభవించినప్పుడు కొన్ని ప్రమాదాలు ఉంటాయి. రోడ్ యాక్సిడెంట్స్ అని, ఎయిర్ యాక్సిడెంట్స్ అని, బస్సు యాక్సిడెంట్ అని, మరి రకరకాలుగా యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్స్ అని.
అలాంటప్పుడు కూడా ఆ ప్రమాదాలటప్పుడు సమయాల్లో కూడా మనం ఎంతో దిగులుతో ఉంటాము. అలాంటప్పుడు వాడు ఎలాగోలాగా మనల్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాడు. చూడండి, కరువు వచ్చే దినాలు కొన్ని ఉంటాయి. కరువులో కూడా బీభత్సన తుఫానులు, వరదలు సంభవించినప్పుడు ఎన్నో అలాంటి కెలామిటీ వచ్చినప్పుడు ఎంతో కృంగిపోతాం, మనం ఎంతో బలహీనమైపోతాం, ఏమీ తోచదు. అలాంటప్పుడు వాడు మనం క్యాచ్ చేయడానికి వాడు రకరకాలుగా ఏ విధంగా ఏ యాంగిల్లో వెళ్తే దొరుకుతారు, ఏ యాంగిల్లో వెళ్తే నాశనం చేసేయచ్చు. అది వాడి యొక్క ప్రయత్నం. ఎన్ని రకాలుగా వాడు ప్రయత్నం చేస్తాడు చూడు మనల్ని అటాక్ ఇవ్వడానికి. దేవుని స్తోత్రం. తర్వాత ఊహించని రీతిలో ఇతరులను మన మీద ఏదో మాటల చేత గాయం చేయడానికి ట్రై చేస్తాడు. ఇతరులను ప్రోత్సహిస్తాడు. చూడండి, ఏదో విధంగా చూడండి, కొంతమంది నిందలు వేస్తారు. కొన్ని నిందలు వేస్తారు అంటే అది కూడా మనకి ఎంతో గాయం కదా. నిందలు వేస్తారు, కొన్ని లేని మాట పుట్టిస్తారా. అమ్మమ్మ వాళ్ళు చూడు ఎంత తప్పు చేద్దాం, అలా అతను ఉన్నాడు చూడు, అమ్మ బాబోయ్ అలాగనమాట. అంటే ఏదో ఒక విధంగా హృదయాన్ని గాయపరచడం. మన సంబంధం లేదు, ఎవరినో సైతం అలా వాడుకుంటాడు. నిందలు వేసి మన హృదయానికి పాడు చేస్తాడు. తర్వాత లేని వార్తను పుట్టిస్తాడు, వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాడు. చాలా కృంగిపోతాం. వాడు అలాంటి సన్నివేశాలు తీసుకొస్తాడు మనల్ని బలహీనపరచడానికి. అందువల్ల శోధకుడు తాను ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. వాడు శోధకుడు, అపవాది, సాతానుడు. అందువల్ల ఏంటంటే వాడు ఎవరిని ఎక్కడలా మింగాలని చూస్తుంటాడు. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన పూర్వకంగా ఉండాలి, మెలకువగా ఉండాలి, అంత విశ్వాసంలో నిలకడగా ఉండాలి, పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రియరా, మరి ప్రభువుకు సన్నిహితంగా ఉండాలి, సంఘముతో అటాచ్ అయి ఉండాలి. సహవాసము కొందరు మానుకున్నట్లు మనం మానుకోకుండా ఉండాలి. చూసారా, ఎందుకంటే సైతానుగాడు ఎక్కడ సందు లేకుండా మనం భద్రపరుచుకొని మరి సహవాసములో ప్రభు సన్నిధిలో మనం ముందుకు వెళ్ళటానికి అది దోహపడుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆమేన్. అపవాది యొక్క చరిత్ర ఇందా మనం చదువుకున్నాం. మరి వాడి చరిత్ర యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 11 నుండి 14 వరకు మనం చదివాం. మొదట వాడు ఏంటంటే ఒక దేవదూత అన్నమాట, ప్రధానమైన దేవదూత. వాడు మరి వాడుకున్న గర్వాన్ని బట్టి, మరి దుష్టగుణమును బట్టి అపవాదిగా మారిపోయాడు. సరే, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13 నుండి 14 వచనాలు మనం దా చదువుకున్నవి ముందు పాఠ్యభాగంగా. అందువల్ల మనం అర్థం చేసుకోవాలంటే అతడు మరి దైవ గ్రంథంలో అపవాదికి కొన్ని పేర్లు ఉన్నాయి. ఏంటంటే అతడు పడిపోయిన దేవదూత, లూసిఫర్ అడి పేరు. యెషయా గ్రంథం 14:12 వేకువ చుక్క అనే మాట మనం చదువుదాం. దాన్ని మరి లూసిఫర్ అని కూడా ఇంకొక మాట అన్నది. లూసిఫర్ వాడు చూడండి. అందువల్ల మరి వాడికి అనేకమైన పేర్లు. ఆ అబద్ధమునకు జనకుడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44లో ఉన్న మాట ఏంటంటే వాడు అబద్ధమునకు జనకుడు, అబద్ధాలే. 2 యుగ సంబంధమైన దేవత, 2 కొరింథీ 4:4 వాడి పేరు మనం తెలుస్తున్నాం. 3 వాయుమండల సంబంధి అయిన అధిపతి, ఎఫెసీ 2:2లో ప్రిన్స్ ఆఫ్ పవర్ అని పేరు. 4 శోధకుడు, 1 తెస్సలోనిక 3:5లో మన తాడు శోధకుడు అని పేరు, శోధిస్తాడు. 5 నేరములు మోపువాడు. చూసారందా మనం అనుకున్న ఏవో నేరాలు వేస్తాడు, ఏదో నేరం పెట్టి లేని దాన్ని మన మీద పెడపులిమి ఏవో గాయాలు చేస్తారు. ప్రకటన 12:10 చూస్తాం. అక్యూజర్ అనమాట, అక్యూజర్ అంటారు ఇంగ్లీష్లో. 6 దుష్టుడు, వాడు దుష్టుడు, 1 యోహాను 2:13లో ఉన్నది. దుష్టుడని దుష్టమైన కార్యాలు చేసేవాడు. 7 మోసపుచ్చువాడు, ప్రకటన 12:9 డిసీవర్, వాడు మోసపుస్తాడు, మోసం చేస్తాడు. అందువల్ల మోసగాళ్ళు ఎంతోమంది మనం చూస్తుంటాం లోకంలో. ఏదో చేస్తానని డబ్బులు తీసుకుంటారు, ఉద్యోగం ఇప్పిస్తానని, లేకపోతే అది చేస్తాను ఇచ్చేది కనుక హైరైడ్ అయిపోతాడు. మోసగాళ్ళు అనమాట. అపవాది దేవుని కార్యములు పాడు చేయవాడు, దేవుని ప్రజలను బలహీనపరచేవాడు. దేవుని కార్యాలు పాడు చేస్తాడు, దేవుని ప్రజలను బలహీనపరుస్తాడు. అది అపవాది గారి పని. చూడండి ఎలాగంటే దేవుని సేవకులను, విశ్వాసులను ఆయా రీతులలో బలహీనపరుస్తాడు. 2 సంఘమును తప్పు సిద్ధాంతంలోనికి నడిపిస్తాడు.
సత్యం నుండి వాడు దూరపరుస్తాడు. అసత్యాన్ని సత్యం అంటాడు, మరి సత్యాన్ని అబద్ధం అంటాడు. అబద్ధ బోధకులను వాడు బలపరుస్తాడు. చూడండి, ఈ విధంగా మరి విశ్వాసుల మధ్య ఏవో అశాంతి పెట్టేస్తాడు, ఏవో గొడవలు పెట్టేస్తాడు, ఏవో మిస్అండర్స్టాండింగ్స్ పెట్టేస్తాడు. రకరకాలుగా సంఘానికి మరి హానికరంగా మరి విశ్వాసుల మధ్య మరి ప్రేమ చల్లార్చి ఆయా రీతుల్లో వాడిని బలహీనపరుస్తారు. చూసండి, అందువల్ల మరి ప్రభువు ఎందుకు వచ్చారు అని అంటే ఒక మాట 1 యోహాను 3:8 అపవాది క్రియలు లయపరచుటకే ప్రభువు వచ్చారు. అపవాది వాడికి ఆ క్రియలు లయపరచడానికే వచ్చారు ప్రభు. ఆయన రాకడ ఉద్దేశం అపవాది క్రియలు లయపరిచి మరి పాపిని రక్షించి మరి పాపి కొరకు ప్రాణం పెట్టడానికని వచ్చాడు. ఒక హెచ్చరిక మాట మనం చూసుకొని మనం ప్రార్థన చేసుకుంటాం. ఏంటంటే యాకోబు 4:7 ఉన్నది, అపవాదిని ఎదురించుడే. చేశారా? అందువల్ల అడుగు లొంగిపోకూడదు. ప్రార్థన ద్వారా ఎదిరించాలా, వాక్యముని బట్టి మనం ఎదిరించాలా, మెలకువగా ఉండాలా, ఏమరపాటుగా ఉండకూడదు, ఏ విధమైన లాభానికి ఎడమేయకూడదు, ఏ విధమైనటువంటి సందు వరకు దొరకకూడదు. ప్రియమైన బిడ్డలారా, అందువల్ల మనం అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. చూసారా? 2 అపవాదికి చోటియ్యకుడి. ఎఫెసీ 4:27 అపవాదికి చోటియ్యకుడి. ఎక్కడ చోటు ఇవ్వకూడదు? మన జీవితంలో, మన కుటుంబంలో, మన దాంపత్యములో, మన కాపురములో, మన పనిలో, మన సంఘములో, మన దినదిన చేసే పనిలో అపవాదికి ఎక్కడ చోటు వేయడానికి లేదు. ఆ విధంగా మనం ముందుకు సాగినప్పుడు ప్రభు మరి తన కృపలో మనల్ని భద్రపరుస్తాడు, మన చుట్టూ కంచి ఉంచుతాడు, మనలను తన యొక్క చేతితో పట్టుకొని నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుని స్తోత్రం. ప్రేమ మా తండ్రి, వందనాలు. మా ప్రభువ అపవాది తండ్రి వారి కొరకు మేము నేర్చుకున్నాం. మా తండ్రి విరోధి అయిన అపవాది, వాడు గర్జించు సింహము తండ్రి. మా ప్రభువ వాడి యొక్క కార్యాలు ఏమిటో, వాడు ఎలా మన మీద దాడి చేస్తాడు, సంఘం మీద దాడి చేస్తాడు, విశ్వాసం మీద దాడి చేస్తాడు, అలాగే ఏ విధంగా ఎవరెవరిని ప్రేరేపించి మా మీదకి పురుగొల్పుతాడు, రకరకాలుగా ప్రభువ వాడి యొక్క తండ్రి యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అని, వాడు ఏమై ఉన్నాడు, ఏ స్థితికి మారిపోయాడు తండ్రి మేమన్నీ తెలుసుకున్నాం. ప్రభు మమ్మల్ని విశ్వాసంలో బలపరచండి. ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో అందరినీ ముట్టి సంపూర్ణ ఆరోగ్యం ఉండి 24 గంటల ప్రార్థన బృందము ప్రభువ ఇదేనా బిడ్డ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభు ఇంకొన్ని బలపరచండి. ఎంతోమంది ప్రేయర్ రిక్వెస్ట్లు పంపిస్తున్నారు, వారిని దీవించండి. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ని ప్రభు మీరు ఆశీర్వదించండి, ఆ సమస్య నుండి విడుదల చేయండి. దీవెన కార్యక్రమాన్ని దీవించండి, మహిమ పొందం. యేసు ప్రభు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇదేన బిడ్డలకు నిత్యము తోడే నడిపించునుగాక. ఆమేన్. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. కష్టాలే రాని, తీరని నష్టాలే రాని, సునామీ రాని, సుడిగుండాలే రాని, కష్టాలే రాని, తీరని నష్టాలే రాని, కరువైనా రాని, ఎంతో బరువైనా కానీ,
ఏదైనా రాని పోతే జీవితమే పోనీ, కరువైనా రాని ఎంతో బరువైనా కానీ, ఏదైనా రాని పోతే జీవితమే పోనీ. యేసయ్యా 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 నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. ధనము లేకున్నా, ఆరోగ్యము లేకున్నా, బలము లేకున్నా, ఎవరు తోడు లేకున్నా, ధనము లేకున్నా, ఆరోగ్యము లేకున్నా, బలము లేకున్నా, ఎవరు తోడు లేకున్నా, దారి లేకున్నా, దరికి చేరలేకున్నా, ఆధారమయ్యున్నా యేసు ఉంటే చాలన్నా, దారి లేకున్నా, దరికి చేరలేకున్నా, ఆధారమయ్యున్నా యేసు ఉంటే చాలన్నా. యేసయ్యా 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 నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. ఆరాధనా దీనార్పణ అర్పిల్తునయా, స్తుతియుతునయా, ఆరాధనా దీనార్పణ అర్పిల్తునయా, స్తుతియుతునయా. ఏ స్థితికైనా దుస్థితి అయినా, ఆనందమైన అంధకారమైన, ఏ స్థితికైనా దుస్థితి అయినా, ఆనందమైన అంధకారమైన, యేసయ్యా 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 నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము.